నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మన శత్రు దేశమైన పాకిస్తాన్కు ఇటు చైనా అటు టర్కీ కొన్ని యుద్ధ విమానాలను, రవాణా విమానాలను, డ్రోన్లను, ఆయుధాలను పంపించింది. మన భారత్లో ప్రస్తుతం బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. ఇంకొక వైపు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది. ఇంకొక వైపు అమెరికాకు చెందినటువంటి రాయబారి సర్గే గోర్ అటు జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తుండు. సో ఇలాంటి టైంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఎందుకు పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది అనేది ఒక క్వశ్చన్. సో ఇంకొకటి ఏంటంటే ఇదేదో రహస్యంగా జరుగుతలేదు. పాకిస్తాన్ డైరెక్ట్ అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రచురించింది. ఏమనంటే మాకు భద్రతకు సంబంధించినటువంటి కొన్ని ఆయుధాలు వస్తున్నాయి, అటు టర్కీ నుంచి ఇటు చైనా నుంచి వెళ్ళి మా గగనతలంలో కావచ్చు ఎలాంటి విమానాలు కూడా ప్రయాణించొద్దని చెప్పి చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే సముద్ర మార్గాలకు సంబంధించి కూడా ఎలాంటి షిప్లు అంటే వేరే దేశాలకు సంబంధించిన షిప్లు కూడా రావద్దని పాకిస్తాన్ మొత్తుకుంటుంది. సో మరి ఇప్పుడే ఇది ఎందుకు జరుగుతుంది, యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటుందా అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు. సో మరి పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు యుద్ధం చేయాలి అంటే మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మనం డైరెక్ట్ అటాక్ చేసినాం అప్పుడు ఎలాంటి సపోర్టు విదేశాల నుంచి వెళ్ళి పాకిస్తాన్కు లేదు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఒకవైపు ఇస్లామిక్ నాటోలో ఇది సభ్య దేశంగా చేరింది. సో పాకిస్తాన్ తక్షణంగా యుద్ధం చేయడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనం ఏదైతే సింధు నది జలాలకు సంబంధించి ఆ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి నీళ్లు ఇవ్వడం ఆపేసినాం. సో ఇంకొక వైపు పీఓకేలో ఈ పీఓకే అనేది పాకిస్తాన్ లో భాగం కాదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోరాటం చేస్తున్నారు. భారతదేశానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమనంటే పీఓకేని భారత్ లో కలుపుకోండి అని. సో ఇంకొకటి ఏంటంటే అటు బలూచిస్తాన్ కూడా మేము పాకిస్తాన్ లో భాగం కాదని చెప్పి వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు, స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నారు. సో ఇంకొక వైపు ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్. సో వీళ్ళు ఏమంటారంటే ఏదైతే డ్యూరాన్ లైన్ ఉందో అది మాకు సరిహద్దు కాదు, మాకు అవతల కూడా భూభాగం ఉంది, సో దానికోసం మేము కొట్లాడుతున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన పోరాటం చేస్తుంది. సో ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఇస్లామిక్ నాటోను యూజ్ చేసుకొని అటు టర్కీని ఇటు చైనాను యూజ్ చేసుకొని ఇది యుద్ధం చేయడానికి ముందుకొస్తుంది. ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్ కు యుద్ధం వస్తే సపోర్ట్ చేయడానికి అటు బంగ్లాదేశ్ ఇటు చైనా టర్కీ 3 దేశాలు చూస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఎందుకు భారత్ పైన అంత కోపంగా ఉంది అని చెప్తే ఆల్రెడీ బంగ్లాదేశ్ కు చెందినటువంటి 6 గూఢాచారులు అటు ఇస్లామాబాద్కి వెళ్ళి ISI వాళ్ళతో చర్చలు జరుపుతారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే షేక్ హసీనా ఇక్కడ నుంచి వెళ్ళి ఆన్లైన్ లో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతుంది. నేను డిసెంబర్లో బంగ్లాదేశ్ రాబోతున్నాను, అక్కడ ఉన్నటువంటి తారిక్ రెహమాన్ ను దించి మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి ఈమె స్టేట్మెంట్లు ఇస్తుంది. సో అంటే ఇప్పుడు తారిక్ రెహమాన్ ఏం చెప్తుందంటే నేను బ్రిక్స్ సమావేశానికి రాను, మా శత్రువు అయినటువంటి షేక్ హసీనాను మీరు ఉంచుకొని డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి తారిక్ రెహమాన్ అంటుండు. సో అతని భయం ఏంది అంటే షేక్ హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి అతన్ని గద్దదించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి తారిక్ రెహమాన్ భయపడుతుండు. సో దానికోసం అటు చైనాతోని ఇటు పాకిస్తాన్ తోని సంబంధాలు ఏర్పాటు చేసుకుంటుండు. ఒకవేళ యుద్ధం జరిగితే గనక ఖచ్చితంగా ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుంది. సో ఇది బంగ్లాదేశ్ కు ఉన్నటువంటి కారణం. సో మరి టర్కీ ఎందుకు ఒకవేళ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తా అంటే ఒక కారణం ఏంది, ఇది ఇస్లామిక్ నాటోలో సభ్య దేశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ డీల్ ప్రకారం ఏ దేశం పైన దాడి జరిగినా మిగతా దేశాలు వస్తాయి, అంటే అటు సౌదీ కావచ్చు టర్కీ కావచ్చు. సో అందుకోసమని టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుంది. టర్కీ అటు నాటోలో సభ్య దేశంగా ఉండి నాటోలో ఉన్నటువంటి దేశాలతో ఉన్నటువంటి టెక్నాలజీని ఇది దొంగతనం చేసి అనేకమైనటువంటి ఆయుధాలను, డ్రోన్లను, మిగతా వెపన్స్ లను తయారు చేస్తుంది. సో వాటిని అమ్ముకోవాలి, బిజినెస్ చేసుకోవాలి కాబట్టి ఇటు పాకిస్తాన్ ను రెచ్చగొట్టి ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే గనక టర్కీలో తయారైనటువంటి ఆయుధాలను ఇటు పాకిస్తాన్ కు అమ్ముకోవడానికి చూస్తుంది. సో అందుకోసం ఆల్రెడీ అటు చైనా నుంచి వెళ్ళి టర్కీ నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఆయుధాలు దించడానికి అంటే అన్లోడ్ చేయడానికి దాదాపు 60 గంటల టైం పట్టిందంట. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు ఎందుకు దిగుమతి అయితే అంటే ఏదైనా వార్ జరిగే సూచన ఉంటే మాత్రమే ఇలాంటి ఆయుధాలను దిగుమతి చేసుకుంటారు. సో మొన్న ఏదైతే అమెరికాకు ఇరాన్ కు యుద్ధం జరిగినప్పుడు చైనా అక్కడ ఉన్నటువంటి ఆయుధాలను ఇరాన్ కు పంపించింది. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతుంది. టర్కీకి ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశం టర్కీ పక్కపంట ఉన్నటువంటి అర్మేనియా, గ్రీస్ లాంటి దేశాలకు భారత్ ఆయుధాలను అమ్ముతుంది. సో దీని వల్ల తమ చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలకు బలాన్ని ఇచ్చే విధంగా భారత్ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి సో భారత్ ను ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్న పాకిస్తాన్ కు టర్కీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సర్గే గోర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక అందమైన ప్రదేశం, ఇది భారత్ కే చెందింది అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు.
సో దాంతో పాటు ఈయన చేసినటువంటి ఇంకొన్ని వ్యాఖ్యలు ఏంటంటే $500 బిలియన్ల సంబంధించినటువంటి ఒక ట్రేడ్ డీల్ జరగబోతుంది భారత్ కు అమెరికా అని చెప్పేసి ఈతన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఏమైతుంది, ఈ దక్షిణాసియాలో భారత్ ఒక ఆర్థికంగా బలమైనటువంటి శక్తిగా నిలవబోతుంది. ఇది చైనాకు మింగుడు పడడం లేదు. సో ఇలాంటి కారణాలతో ఈ చుట్టూ ఉన్నటువంటి 4 దేశాలు భారత్ ను అటాక్ చేయడానికి చూస్తున్నాయి.